హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము షెన్జన్లో ఉన్న విండోస్ ఆఫ్ ద వరల్డ్కి అయితే వెళ్తున్నాము. సో ఇది ఆల్మోస్ట్ మేము 3 years నుంచి అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. మొత్తానికి ఈరోజు అయితే కుదిరిందనమాట. సో స్టార్ట్ అయిపోయాము మేము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ వాస్ సూపర్ సన్నీ. సో రాగానే అంబ్రెల్లాస్ అయితే కొనాల్సి వచ్చిందనమాట. సో ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ మనకు వరల్డ్లో ఉన్న ఫేమస్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అన్నీ ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడికి రాగానే మనకి ఒక పెద్ద మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్ తగ్గట్టు మనం వెళ్తే ఒక్కొక్క కంట్రీని కవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఇక్కడ ఏంటంటే మనం బై వాక్ వెళ్ళొచ్చు, ప్లస్ ఒక చిన్న గోల్ఫ్ కార్ట్ లాంటిది ఉంటుందన్నమాట. ఇది 2 seater ప్లస్ 3 seaters. అండ్ సైకిల్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు సైకిల్స్ కావాలంటే సైకిల్స్ కూడా తీసుకోవచ్చు. సో రెంట్ మీద తీసుకోవచ్చు అనమాట. మనము $800 డిపాజిట్ చేసేస్తే మనకి వెహికల్ ఇస్తారు, ప్లస్ $300 మనకు తర్వాత రీఫండ్ కూడా చేస్తారు. అండ్ ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ మనం ఈ బైక్ రెంట్ తీసుకుంటే మనకి 5 hours వరకు ఉంటుందన్నమాట. ఈవినింగ్ మనం ఎంత టైం అంటే అంత టైం వరకు తీసుకోవచ్చు, 5 hours. అండ్ ఇది ఏంటంటే మనకి డే యాక్టివిటీ ప్లస్ నైట్ కూడా అనమాట, ఈవినింగ్ కూడా. ఆల్మోస్ట్ ఇది 9:30 వరకు ఉంటుంది. సో ఎక్కువ మాటికి అందరూ ఈవినింగ్సే రావడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే లైట్స్లో చాలా బాగుంటుంది. సో ఎక్కువ మాటికి అందరూ ఈవినింగ్సే వస్తూ ఉంటారు లోకల్స్. సో మేమైతే డే ఇంకా ఫినిష్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా డే ట్రిప్పే వేసేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనం ఏ కంట్రీకి అయితే వెళ్తామో ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళ కాస్ట్యూమ్స్ ప్లస్ వాళ్ళ ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. సపోజ్ మీరు వియత్నాం సైడ్ వెళ్ళిందనుకోండి, వాళ్ళ కాస్ట్యూమ్, నేషనల్ కాస్ట్యూమ్స్ మీరు తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. మనం పే చేసుకొని వాళ్ళ ఫుడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో అలా మనకి ఏ కంట్రీకి సంబంధించిన ఆ కంట్రీది ఉంటుందన్నమాట. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టివిటీ. అండ్ మనకి హోల్ డే పడుతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనకి షోస్ కూడా ఉంటాయన్నమాట, మధ్యలో మ్యాజిక్ షోస్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ పిల్లలకి బైక్ రైడింగ్, కార్ రైడింగ్ ఉంటుంది. అండ్ చిన్నగా జూలా కూడా పెట్టారన్నమాట. యానిమల్స్ చాలా చిన్నదనమాట. యానిమల్స్ చూస్తూ కూడా పిల్లలు టైం స్పెండ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది అనమాట. వి రియలీ హ్యాడ్ అ గుడ్ టైం. అండ్ ఇలా బోట్ రైడ్స్ కూడా ఉంటాయన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్న దగ్గర మనం అలాంటి ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే బెస్ట్ అనమాట. మనం చాలా ఈజీగా కవర్ చేసేయచ్చు అన్ని తొందరగా. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డే.